పోలేరమ్మ అనే పేరు వినని గ్రామం దక్షిణ భారతంలో దాదాపు లేదు. గ్రామాన్ని కాపాడే శక్తిగా, పశువులను రక్షించే తల్లిగా, అంటురోగాలను అడ్డుకునే దేవిగా పోలేరమ్మను పూజిస్తారు. కాని ఆమె కథ తెలుసా? ఒకానొక రోజు శివుడు వనసంచారం చేస్తూ అలసిపోయి తన నుదుటి చెమటను నేలపై జార్చాడు. ఆ చెమట నుండి నల్లని వర్ణంలో ఉన్న ఒక కన్య ఉద్భవించింది. ఆమెకు తీవ్రమైన ఆకలి. తండ్రి శివుణ్ణి ఆహారమడిగింది. ఇచ్చాడు, కాని ఆమె ఆకలి తీరలేదు. ఉదయం మళ్ళీ ఇస్తాను అని చెప్పి శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. నిద్రలేచిన ఆ కన్య తండ్రికోసం ఆకలితో రోదించింది. తనను వదిలివెళ్లిన శివునికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించింది. గ్రామాలపైకి వచ్చి పశువులు, ధాన్యం అన్నింటినీ ఆరగించడం ప్రారంభించింది. భయంతో ప్రజలు శివుణ్ణి ప్రార్థించారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఎర్రబడిన కళ్లతో పోలేరమ్మ తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తప్పును గ్రహించిన శివుడు ఆమెను శాంతింపజేశాడు. ఇప్పటినుండి నీవు గ్రామదేవతగా, పశువులను కాపాడుతూ, అంటురోగాల నుండి ప్రజలను రక్షిస్తూ, పోలిమెరల శక్తిగా విరాజిల్లాలి అని వరమిచ్చాడు. అప్పటినుండి పోలేరమ్మ గ్రామాల కాపలాదారయ్యింది. వేపచెట్టు కింద ఒక శిలగా పూజించబడుతూ ప్రజల ఇలవేల్పుగా నిలిచింది.